రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ రాజేందర్ నగర్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. వర్షపు నీటితో మునిగిన సెల్లార్లో ముగ్గురు మృతి చెందారు. ముగ్గురు సివిల్ సర్వీస్ అభ్యర్థులుగా తెలుస్తోంది. మృతుల్లో ఒకరు తెలంగాణ వాసిగా గుర్తించారు. మృతదేహాలు ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై యూపీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. సువర్ణ, దేశ రాజధాని ఢిల్లీలో ఓల్డ్ రాజేంద్ర నగర్ లో సివిల్ కోచింగ్ సర్వీసెస్ నిర్వహిస్తున్నటువంటి రావ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ లో నిన్న విషాదం చోటు చేసుకుంది. నిన్న కురిసినటువంటి భారీ వర్షం ఏదైతే ఉందో ఆ వర్షాలకు ఆ బిల్డింగ్ లో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే సెల్లార్ లో నిర్వహిస్తా ఉన్నారు అక్కడ కోచింగ్, అయితే అక్కడ సెల్లార్ లో నీటి ఒకటేసారి వర్షపు నీరు ఎక్కువగా నిలవడంతో అక్కడ ఎవరైతే కోచింగ్ తీసుకుంటా ఉన్నారో ఆ విద్యార్థులు ముగ్గురు విద్యార్థులు మరణించిన సంఘటన తీవ్ర విషాదం నెలకొల్పింది. ముఖ్యంగా అక్కడ ఆల్రెడీ ఇప్పటికే అక్కడ మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. చాలా మంది కూడా ఇప్పటికే విద్యార్థులు కూడా పలుమార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పేసి అధికారులకు కంప్లైంట్ ఇచ్చారని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే బేస్మెంట్ లో కోచింగ్ నిర్వహించకూడదని కూడా అక్కడ ఢిల్లీ స్థానిక ఏదైతే మెట్రోలో ఉన్నటువంటి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చట్టాలు చెప్తా ఉన్నా గానీ ఆ యొక్క నిబంధనలకు విరుద్ధంగా ఆ కోచింగ్ నిర్వహిస్తా ఉన్నారని చెప్పేసి కూడా ఆ కోచింగ్ సెంటర్ పై తీవ్ర దుమారం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు కోచింగ్ సెంటర్ లోకి వరద నీరు చేరే సమయానికి అక్కడ దాదాపు 30 మంది విద్యార్థులు లోపల ఉన్నారని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. వారిలో 13 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. మిగతా వారు సంఘటనా స్థలం నుంచి తప్పించుకుని వాళ్ళు వేరే బిల్డింగ్ లోకి వెళ్లడం జరిగింది. అయితే వరదల గురించి సమాచారం అందుకున్న వెంటనే అక్కడ అగ్నిమాపక సిబ్బంది 5 వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకొని బేస్మెంట్ లోని 7 అడుగుల మేర నీరు ఉన్నట్లు వాళ్ళు గుర్తించడం జరిగింది. అక్కడ డ్రైనేజ్ లోకి వెళ్లే నీరు ఏదైతే ఉందో అక్కడంతా నిలిచిపోయింది. అది బయటికి వెళ్లకుండా నీరు స్టోరేజ్ కావడంతోనే ఇది ప్రమాదం జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా అయితే నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఢిల్లీ ఆప్ ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ ఈ రెండు పార్టీల మధ్య ఒక మాటల యుద్ధం అయితే కొనసాగుతా ఉంది. ఒక విద్యార్థుల రక్షణను పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఇటు ఆప్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు రెండు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం అయితే జరుగుతా ఉంది. విద్యార్థుల బాధను తాము అర్థం చేసుకుంటాము, అయితే ఈ సమయంలో విద్యార్థులు ఎవరు కూడా ఆందోళన చేయొద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్తా ఉన్నప్పటికీ విద్యార్థులు మాత్రం రోడ్లపైనకి వచ్చి తీవ్ర నిరసన అయితే చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు క్రిమినల్ కేసు అయితే నమోదు చేసి 2 అదుపులోకి తీసుకున్నారు. 3 విద్యార్థుల మృతికి కారణమైనటువంటి యొక్క విషయంలో వాస్తవాలు వెలికి తీయాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులను విద్యార్థులు అయితే కోరుతా ఉన్నారు. ఈ యొక్క దర్యాప్తును కూడా వేగవంతం చేయాలని చెప్పేసి కోచింగ్ సెంటర్ లో వరద నీరు చేరిన ఘటనపై పోలీసులు ఇప్పటికే దానిపై ఒక దర్యాప్తు అయితే ప్రారంభించడం జరిగింది. దీని గల కారణాలు ఏవైనా కూడా వాటిని కారణాలను అన్వేషించి బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే అక్కడ ఢిల్లీ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీపై అయితే బీజేపీ పార్టీ అయితే మన్ను పెడతా ఉంది. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీలో అవినీతిపై విచారణ చేయాల్సిందేనని ఇప్పటికే చాలా వరకు అవినీతి పేరుకుపోయింది. అధికారులు ఎక్కడ కూడా పనిచేయడం లేదు. ఇట్లాంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అని చెప్పేసి కూడా బీజేపీ అయితే చెప్తా ఉంది. అరవింద్ కేజ్రీవాల్ అతిషితో పాటు అవినీతికి పాల్పడుతున్న వారిపై విచారణ జరిపించాలని బీజేపీ అయితే డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఢిల్లీలో జరిగినటువంటి ఈ విషాద ఘటనలో 3 విద్యార్థుల ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. అందులో ఒక తెలుగు వారు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఆయన పూర్తి వివరాలు ఇంకా మనకు తెలియాల్సి ఉంది. సువర్ణ. రాజు, అయితే నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో నిర్వహిస్తున్న ఈ ఇన్స్టిట్యూట్ పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే పోలీసులు ప్రాథమికంగా ఎవరైనా ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన వారిని ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? ఇప్పటికే అక్కడ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఇద్దరినైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఘటన నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో జరిగిందని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ ఘటనలో అక్కడున్న 3 సివిల్ సర్వీసెస్ విద్యార్థులు ఏదైతే కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు చనిపోవడంతో అక్కడ ఒక గందరగోళ వాతావరణం నెలకొని ఉంది అని చెప్తా ఉన్నారు. నీళ్లు బయటికి వెళ్లకుండా ఒకటేసారి వాళ్ళ నీళ్ళలో మునిగి చనిపోవడం జరిగిందని, ఇది చాలా అత్యంత బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా ఇటు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఢిల్లీ మెట్రో పోలీసులు కూడా చెప్తా ఉన్నారు ఇది ఇక్కడ ఏదైతే కోచింగ్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ తప్పిదమే అయి ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రాథమికంగా అయితే గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ అధికారులకు చాలా వరకు ఫిర్యాదులు చేసినా కూడా, డ్రైనేజీకి సంబంధించి ఫిర్యాదులు చేసినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోవడం వల్ల జరిగిందని చెప్పేసి కూడా ఇటు ఇన్స్టిట్యూట్ వర్గాలు కూడా చెప్తా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఏదేమైనా పూర్తి వివరాలు తెలియాలంటే దర్యాప్తు పూర్తి అయిన తర్వాతనే తెలుస్తుందని చెప్పేసి కూడా ఇటు పోలీసులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి నెలకొని ఉంది.
ఏదేమైనప్పటికీ ముగ్గురు సివిల్ సర్వెంట్ ఆస్పిరెంట్స్ చనిపోవడం, దేశ రాజధానిలో చనిపోవడం అత్యంత బాధాకరమైన విషయం అని చెప్పేసి కూడా ఇటు పలు రాజకీయ పార్టీలు కూడా తమ సంతాపాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ज्यादा कहाँ जा रहा है? कल शाम को ओल्ड राजेंद्र नगर से एक बेसमेंट में पानी भर जाने की खबर आई थी, जिसको मिलते ही एक सर्च एंड रेस्क्यू ऑपरेशन लॉन्च किया गया था, जिसमें दिल्ली पुलिस के अलावा दिल्ली फायर सर्विस और एनडीआरएफ के पर्सनल भी शामिल थे। ये सर्च एंड रेस्क्यू ऑपरेशन खत्म होने के बाद बेसमेंट से टोटल 3 बॉडी मिले, उनकी पहचान कर ली गई है और उनके परिवारजनों को हमने सूचना दे दिया है। उनकी पहचान हुई है इस प्रकार: श्रेया यादव जो कि अम्बेडकर नगर यूपी की रहने वाली थी, तानिया सोनी जिनका परमानेंट एड्रेस तेलंगाना का था, और नेविन डेल्विन जो एर्नाकुलम केरला के रहने वाले थे। इसके अलावा हमने एफआईआर भी इसमें रजिस्टर कर लिया है। ये एफआईआर राजेंद्र नगर थाने में दर्ज किया गया है अंडर सेक्शन 105, 1061, 115(2), 290 एंड 35 BNS। ये एफआईआर वो कोचिंग सेंटर, बिल्डिंग के मैनेजमेंट, वहाँ पे ड्रेनेज सिस्टम को जो देखभाल करते हैं उनका, और ऐसे लोग जिनका रोल इन्वेस्टिगेशन में आएगा उन सब के खिलाफ। अभी हमने 2 लोगों को इसमें डिटेन किया है जो कि उस कोचिंग सेंटर के ओनर और कोऑर्डिनेटर हैं। इसमें फर्दर इन्वेस्टिगेशन जारी है और जो भी इसमें इन्वेस्टिगेशन में दोषी पाए जाएंगे उन पर सख्त से सख्त कार्रवाई की जाएगी।